రిరిరి నిజమని పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది 3వ క్వార్టర్ ఫైనల్స్. 8 మంది చిన్నారులు ఉన్నారు మనతో పాటు. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి 10,000 రూపాయలు, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి గాయని గాయకులందరికీ అందమైన దుస్తులను అందిస్తున్న CMR విశాఖ వారికి కూడా మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక ఈనాటి మన ముఖ్య అతిథి చిరుపరిచయం. 17 సంవత్సరాల వయసులో సినిమా హీరో కావాలన్న ఆశతో మద్రాసు చేరిన అందగాడు ఈనాటి మన ముఖ్య అతిథి. చివరికి మనసు మార్చుకుని దర్శకత్వ శాఖలో చేరి తొలి చిత్రం సంధ్య, మలి చిత్రం న్యాయం కావాలి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 92 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆ సుప్రీం దర్శకులే శ్రీ ఏ కోదండరామిరెడ్డి గారు. మెగాస్టార్ చిరంజీవితో 26 చిత్రాలను రూపొందించి చిరంజీవిని టాప్ హీరోగా నిలబెట్టిన అరుదైన ఖ్యాతి ఆయన సొంతం. ఈ సంచలన దర్శకునికి, నవలా చిత్రాల రూపశిల్పికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. కోదండరామిరెడ్డి గారు, శతధా మేము ధన్యులం. ఎప్పుడు పిలిచినా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్నందుకు మా అందరి తరఫున ఈ చిరు కానుక ధన్యోహం. మీ ఆసనాన్ని స్వీకరించండి. ఇవాళ పాడబోయే పాట గురుగారు డైరెక్ట్ చేసిన సినిమా అభిలాష చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా సంగీతం, జానకమ్మ గారితో కలిసి నేను పాడిన పాట. ఇవాళ శ్రావణితో కలిసి నేను పాడుతున్నాను. శ్రావణి ఈ ధారావాహికలోనే మొదటి నుంచి దాదాపు 4 సంచికల దాకా తను పాడింది, తర్వాత నిష్క్రమించింది. ఇవాళ ఈ పాట నాతో కలిసి పాడమని అడగగానే విచ్చేసింది. అమ్మాయికి ఆశీస్సులు అందజేద్దాం మన అందరం. థ్యాంక్ యూ శ్రావణి. గాడ్ బ్లెస్ యూ. సెలవడిగి ఇద్దరిని కలవమని
వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే విసిరే కొస చూపే ముసురైపోతుంటే వేడికి గుండెల్లో తలదాచుకో ఆకాశమంటే అదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవి నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే కుర్ర బుగ్గల్లో సిగ్గు తేరిదిలే పొదిగే వలపంత ఎదలొకటై రమ్మంటే దీపాలు వెలిగించు నీ కళ్ళతో చామంతి ముద్దాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆయన సినిమాలో నేను పాడిన సినిమా లేదు. 95 సినిమాలు చేస్తే ఆల్ ది 95 ఫిలిమ్స్ నేనే పాడాను ఆయన సినిమాలు. పిల్లలందరూ కూడా బాలచంద్ర గారి సినిమాల్లోని పాటలను ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఇప్పుడు ముందుగా గణేష్ మన ముందుకు వస్తున్నారు. రానా. అందరికీ నమస్కారం. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా, గానం కేజే యేసుదాస్ గారు. రుద్రవేణి సినిమా నుంచి నీతోనే ఆగిన సంగీతం. అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన పాట. శుభం. ఆల్ ది బెస్ట్. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆగిపోదు గాన జ్యోతి
బాలుడు జ్వలించడ నిరంతరం నీతోనే ఆగేన సంగీతం. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. విహంగ స్వనాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. గాలి గొంతు నేర్చుకొన్న గాన శాస్త్ర గ్రంథమేది. ఏ జ్ఞానం ఆనాదం పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ. పేరు లేక పేదదౌన రోగుతున్న వాన వీణ. అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా. నీతోనే ఆగేన సంగీతం. మగపద నీతోనే సరిగరి గప గపద నీతోనే. సరిగరి గప మగపద మగరి గప గపద మగపద దరి నీతోనే. పద మగపదరి సరి సని దపద ద సరి గ పద సరి గ పద సరి గ సరి సరి గ పదరి నీతోనే. సరి గ ప మగరి గ ప మగరి సా సా సరి రి 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 సనిత సనిత పమగ పమగ రి గ ప మగరి సని దపద రి గ రి సని దప మగ పద ద సని దప దరి సని ద సరి గ పద రి గ పద దరి నీతోనే ఆగేన సంగీతం. బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి. నీతోనే ఆగేన సంగీతం. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ. మంచి పాట ఎన్నుకుని బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. అత్యద్భుతమైన గానం యేసుదాస్ గారు. నీ విషయానికి వస్తే నాకు వేరే ఏం లేదు. ఓన్లీ టూ ప్లేసెస్, దట్స్ ఆల్. అత్యద్భుతం. నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నది? దరూరి రాఘవాచారి గారి దగ్గర. ఈ 2 కరెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆలాపైన తర్వాత షడ్జిమానికి వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండు. ఆ ప్లేస్ వెర్రీ ఎండ్ ఆల్సో ఆపుతున్నావు కదా, అక్కడ అది మహదానందంగా కలిసిపోవాలి. ఈ 2 తప్పిస్తే అద్భుతంగా పాడేసావు పాట. ఈ పాట గురించి నేర్చుకొని ఉంటావు, బాగా నేర్చుకున్నారు, మెంటర్ నేర్పించారు, అన్నీ అయింది. ఏం నేర్చుకున్నావు ఈ పాట గురించి? అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. వినమ్రతే త్యజించితే. సినిమా కూడా చూసి. ఓకే, ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అదొక్కటే కాకుండా ప్రతి సంగీతం కూడా ప్రపంచంలో ప్రకృతి నుంచి మనకు వరప్రసాదంగా దొరికింది. ప్రతి శబ్దంలో సంగీతం ఉంది, ప్రతి శబ్దంలో తాళం ఉంది, ప్రతి శబ్దంలో శృతి ఉంది. మనం తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. సంప్రదాయ సంగీతాన్ని పెద్దవాళ్ళందరూ ఏర్పాటు చేసి ఇలా చేశారు. కానీ సంప్రదాయ సంగీతం అందరూ పాడలేకపోవచ్చు. ఆ హీరో తండ్రి సంప్రదాయ సంగీతం అద్భుతంగా పాడేటటువంటి వ్యక్తి ఈ చిన్న చితక వాళ్ళు పాడుకునేవన్నీ పాటలు కాదు. ఏంటి పాడతారు వీళ్ళందరూ? జానపద సంగీతమా, ఈ సంగీతమా, సంప్రదాయబద్ధమైన సంగీతమే సంగీతం అనేవాడు. అలాగే కొడుకులను కూడా తర్ఫీజ్ చేసి నేర్పిస్తాడు. ఒకడు నాదస్వరం వాయిస్తాడు, ఈ చిరంజీవి పాత్ర పాడేవాడు అనమాట. కానీ అతను మిగతా వాళ్ళతో తిరుగుతూ ఆ పాటలు కూడా పాడడం అనేటువంటి ఆయనకు నచ్చదు. అందుకని అసలు ఆ బిలహరి అని పేరు కూడా పెట్టుకుంటాడు. దాన్ని అన్యాపదేశంగా తండ్రికి చెప్పడం అన్నాడు. పాట పాడుతూ తండ్రి ఆడియన్స్లో ఉన్నాడు, తని చెప్తాడనమాట. ఆయన నేరుగా అనలేడు, అంత ధైర్యం లేదు. ఎవరితో సంగీతం ఆగిపోదు. ఎవరైనా సరే భౌతికంగా పరమపదించిన తర్వాత వారి సంగీతం ఎన్నాళ్ళకైనా ఉండనే ఉంటుంది. అది మంచి సంగీతం అయితే చిరంతనంగా సాగుతూనే ఉంటుంది. కాబట్టి నీతోనే ఆగే నా సంగీతం బిలహరి, నీతోనే ఆగే నా సంగీతం. వాళ్ళ నాన్నగారు ఇలా చూడంగానే వాడు చెప్పుకుంటున్నట్టు అనుకుంటాడనమాట బిలహరి అని. బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతి.
రాగం పేరుతోనే ఉండాల్సిన అవసరం లేదు. నేను పిలవకపోతే ఏరా అన్నా కూడా నేను కొడుకే, తండ్రి తండ్రే. పేరు లేక పేదదవున మోగుతున్న వాన వీణ. ఎంత బాగా రాశాడు. వాన చినుకులు పడుతుంటే దేని మీద పడ్డప్పుడు వచ్చే స్వరాన్ని, ఆ శబ్దాన్ని వాన వీణగా మార్చి, పేరు లేక దానికి ఆ వీణకు పేరు ఆ సంగీతానికి పేరుందా? అంత మాత్రం చేత పేదదైపోతుందా? అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాదా జ్ఞానవాహిని. గొప్ప నది ఎడారిలో ప్రవహిస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది? కొన్నాళ్ళకి ఇంకిపోతుంది, ఆవిరైపోతుంది. సో జ్ఞానవాహిని ఎడారిలో ప్రవహించినట్టు అహంకరిస్తే, అలాగే వినమ్రతే త్యజించితే, వినయాన్ని గనక వదిలేస్తే విషాదమే ఫలం కదా ఏనాటికైనా. అది నా తత్వం కూడా అదే. ఎవరికి ఏమిస్తాడో దేవుడు వాళ్ళందరికీ గొప్ప గొప్ప జ్ఞానాలు. నువ్వు పాడినంత పాటగా ఈ పాట నేను 15 రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది పాడాలంటే. 15 రోజులు కాకపోవచ్చు అనుకో, ఒక రోజు ప్రాక్టీస్ చేస్తాను. కానీ నీ వయసులో నేను ఈ పాట పాడలేకుండా పోయి ఉండొచ్చు ఆ రోజున. అంత మాత్రం చేత నేను కినుకో వహిస్తాను. అప్పుడు వీడికి చప్పట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి, నాకు ఎవడు కొట్టట్లేదే అనుకుంటే ఎలా? చప్పట్లు కొట్టేంత స్థాయికి ఎదగడానికి మనం కృషి చేయాలి. కానీ వీడు పాడే సంగీతం అనకూడదు. అది చాలా తప్పు. ఏదీ సులభం కాదు. ప్రపంచంలో అన్నీ కష్టమే. సాధించదలుచుకుంటే, కష్టపడితే ఏదీ కష్టం కాదు, అన్నీ సులభమే. ఇందులో తమాషా ఏంటంటే, ఇది నా భావుకత అయితే ఆ భావుకతకు విరుద్ధమైన తండ్రి పాత్రకి నేను గాత్రం ఇచ్చాను సినిమాలో. నాకు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అవార్డు వచ్చింది ఆ సంవత్సరం, నంది అవార్డు ఈ సినిమాకి, జమినీ గణేశన్ గారికి. మా తండ్రి గారి ప్రవృత్తి అది కాదు. ఆయన కూడా చాలా వినయశీలి. ఆయన గాత్రాన్ని దగ్గరగా తీసుకొని మాట్లాడాను నేను జమినీ గణేశన్ గారికి. మా అన్నయ్య గారు యేసుదాస్ గారు అత్యద్భుతంగా ఆలపించి, ఇంకో అన్నయ్య వాడు ఇళయరాజా ఎంత గొప్పగా స్వరపరిచాడు. చేసిన ట్యూన్కి ఎంత అందంగా రాశాడు ఇంకో తమ్ముడు సీతారాముడు. చాలా గొప్ప పాట. సంగీతం బిలహరి అని పిలువకుంటే, స్వర విలాసం మార్చుకుంటే, ఆరిపోదుగాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. అద్భుతంగా పాడావు. చిరంజీవ, సుఖీభవ. హరిప్రియని ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. అందరూ కూడా అలాగా అంత చాలా వినయంగా అందరికీ నమస్కారం. ఓకే, హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారు రాస్తే ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచారు, జానకమ్మ పాడారు. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అని. చప్పట్లు గట్టి కొట్టండి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న
ధన్యవాదాలు. నేను చెన్నై వెళ్ళిన కొత్తలో ఎంఎస్ విశ్వనాథ్ గారు, రామూర్తి గారు, ఎంఎస్ విశ్వనాథ్ గారు ఇద్దరు కాంబినేషన్ అనుకుంటా. వాళ్ళ పాటలు ఎక్కడ అసలు రోడ్డు మీద వెళ్తా అంటే అసలు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ లేడు. అసలు ఎటువంటి పాటలు అసలు మహానుభావుడు. ఆయనతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనతో పనిచేయడం జరిగింది. చాలా బాగా పాడావమ్మ, వాయిస్ కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. ఫస్ట్ పల్లవి అద్భుతంగా ఉంది, చరణం ఎత్తుగడ కొంచెం ఏదో ఇది అనిపించింది, అంత తప్ప బ్రహ్మాండంగా పాడేవి తల్లి. ధన్యవాదాలు సార్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జనరల్గా మధ్య మధ్యలో ఒక 1/8 నోట్ అంటే 8వ వంతు నోట్ ఫ్లాట్గా ఉంటుందన్నమాట. శృతి పాడుతున్నప్పుడు అక్కడక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని చోట్లకి వచ్చినప్పుడు కాస్త ఫ్లాట్ అవుతుంది. అంటే ఎనర్జీ లెవెల్ టోటల్గా ఒక్కలాగే ఉండాలి చివరి దాకా. ఎప్పుడైనా మామూలు కంటే ఎక్కువ పాడుతున్నామంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నాం అని లెక్క. మామూలుగా ఉన్నదా అలా మధ్యలో ఉందంటే ఎనర్జీ లెవెల్ తగ్గితేనే అది ఫ్లాట్ అయ్యేది. యాక్చువల్గా మన శక్తి తగ్గినప్పుడే అవుతుంది. తానేమంటై వెలుగిచ్చు, ఉదాహరణకి వెలుగిచ్చు దీపం వెలు ఆ నోట్ వస్తున్నప్పుడు అందకుండా ఉందన్నమాట. కొంచెం పుష్ చేసేస్తే వెళ్ళిపోతుంది. చాలా బాగా పాడింది ఏంటి తెలుసా? నువ్వు సెకండ్ చరణం పాడవా? జనరల్గా ఫస్ట్ టైం ఆ సంగతి ఉండదు ఎక్కడ. ఇది రిపిటేషన్లో రికార్డ్ కోసం అని టైం ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసేస్తారు. వేసవిలోనూ వానలు రావా, ఫస్ట్ టైం. నువ్వు పాడింది ఏంటి? చాలా బాగుంది. నెక్స్ట్ లైన్ ఇంత బాగా రాలేదు నువ్వు. శిలకు కోవెల శిలకు అది నీట్గా ఇప్పుడు అన్నట్టుగా రాలేదు. ఇది ఎక్కువగా దుఃఖపడేది కాదు, మనసులో ఉన్న బాధను చెప్పుకునేది. ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడ ఎంత కరెక్ట్గా ఇచ్చారో నువ్వు అంత కరెక్ట్గా ఫాలో అయ్యావు దాన్ని, అంత కరెక్ట్గా ఫాలో అయ్యావు. ఇది ఆత్రేయ గారి టిపికల్ రచన. జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే అప్పుడు అన్నీ తెలియనని అనలే ఆయన. అక్కడ కూడా జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియను కొన్ని. ఎంత హృదయాన్ని, ఎంత సందర్భాన్ని, సన్నివేశాన్ని మాటలో చెప్పారే. ఇది ట్యూన్కి రాసింది ట్యూన్ కానీ కాదు. పల్లవి రాసిన తర్వాత రైటర్ కూర్చొని ఇద్దరు కలిసి అంటూ నేను లైన్స్ ఇస్తాను దానికి ట్యూన్ చేయండి అని అలా అని 2-3 రోజులు కూర్చొని తయారు చేసిన పాట ఇది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ నాదప్రియ, లేడీస్ అండ్ జెంటిల్మెన్. అందరికీ నమస్కారం. మరొక పర్యాయం మీ అందరికీ జ్ఞాపకం చేయడం కోసం బాలచంద్ర గారి సినిమాల్లోని పాటలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. బాలచంద్ర గారి సినిమాలో పాటలు అనగానే నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా బాలచంద్ర గారి సినిమాలో పాటలు ఉండవు, సీనే ఉంటుంది. ఆ పాటతో సీన్ చెప్తాడు ఆయన. అందుకని చాలామంది అంటారనమాట, ఈ మధ్య వస్తున్న సినిమాల్లో పాట వస్తుంది అనగానే బయటకు వెళ్ళిపోతారు కొంతమంది. అంటే ఆ సందర్భంలో ఆ పాట ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నేను చూడకపోయినా సినిమాలో ఏం మిస్ కాను అని అనుకుంటాడు. బాలచంద్ర గారు ఏం చేస్తారంటే, ఈ పాట గనక నేను మిస్ అయితే ఒక లింక్ పోతుంది కథలో, నేను ఏదో మర్చిపోతాను ఒక సందర్భాన్ని అని జనాన్ని కూర్చోపెడతాడు ఆయన. అది ఆయన పాటలో ఉండేటటువంటి గొప్పతనం. ఇప్పుడు తను ఎంపిక చేసుకున్న పాట నాదప్రియ, వేటూరు వారి రచన, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర, డాన్స్ మాస్టర్ సినిమా నుంచి వాన మేఘం. వానమేఘం మై మరపించే జీవం, దేహమంత మోహం ఏమి మాయదాహం, మహాసుఖం తడి స్వరం, ఇదో రకం చలి జ్వరం, ఫలించెలే స్వయం వరం, జ్వలించెలే నరం నరం, నింగే నీలాలు జల్లే కన్ని ప్రేమలో, ప్రేమ యాత్రలో, వాన చల్లుగా పూలు రాలిన మాలిలేడు వాన పూలు ఏరి మాలలల్లగా, వానమేఘం మై మరపించే జీవం, దేహమంత
చీర కట్టగా వానమేఘం మై మరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయదాహం మహాసుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం ఫలించలే స్వయం వరం జ్వలించలే నరం నరం నింగే నీలాలు జల్లే కన్ని ప్రేమలో ప్రేమ యాత్రలో వాన జల్లుగా పూలు రాలిన మాలిలేడు వాన పూలు ఏరి మాలలల్లగా వానమేఘం మై మరపించే జీవం దేహమంత మోహం ఏమి మాయదాహం. ధన్యవాదాలు. వెరీ గుడ్ మా. అదే తప్పు అని చెప్పడానికి నాకేం కనిపించలేదు. మరి థ్యాంక్ యూ సార్. మొదటి మాట దగ్గర నుంచి చివరి మాట వరకు ఎక్కడ అసలు కొంచెం కూడా తగ్గి కొంచెం పెరిగి అట్లాంటిది ఏమీ జరగలేదు. ఒకే బ్రహ్మాండంగా ఒక దీంతో పాడావు. ఎక్స్ప్రెషన్ ఆల్సో వెరీ గుడ్. మాటతోటి ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్. పర్టికులర్లీ వర్షం పడుతున్నది అన్నది సినిమా చూపించకపోయినా కనిపించేట్టు చేసేస్తాడు ఇళయరాజా. దట్స్ ఇట్. థర్డ్ లాస్ట్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి వీల్లేదు, ఎంత బాగా చేశాడు. ఏది పాటను అక్షరాన్ని చెడపకుండా అందమైనటువంటి కంపోజిషన్ అంత బాగా చేస్తాడు. ఇది యాక్చువల్గా అనువాద చిత్రం. ఎక్కువగా లిప్పు ఉండి ఉండకపోవచ్చు, అందుకని సుందరరామమూర్తి పాటలో మిగతా డబ్బింగ్ పాటల కంటే ఇది చాలా ఆనందంగా ఉంది. ఆయన స్టాంప్ జాజి తీవెలే నీటి వీణలై మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా. క్యా బాత్. జాజి తీవెలే నీటి వీణలై, జాజి తీవ మీద చినుకులు పడితే నీటి వీణలైతే దాన్ని మీటితే అక్కడ నుంచి పడ్డ చినుకులను పాట చినుకులు ఏరి చీర కట్టగా వానమేఘం మైమరపించే జీవం. ఎందుకని వాళ్ళకి మాత్రం మెదడు అలా పనిచేస్తుందంట. అందుకనే వాళ్ళు అలా ఉన్నారు. ఈయన ఎందుకు 95 సినిమాలు చేశారంట, అందుకే ఆయన తల అలా ఉంది. ఎంత జుట్టు పీక్కొని ఉంటాడో అనుకుంటారు కదా, ఆయన అసలు ఎప్పుడు టెన్షన్ పడగా నేను చూడలేదు. ఐ నెవర్ సీన్ హిమ్. ఏమొస్తుందో ఆయన తెలుసు. దిస్ ఇస్ ఫైన్, తనకు కావాల్సింది వచ్చిందంటే ఓకే, దట్స్ ఆల్. నాకు నువ్వేం చెప్పే అవకాశం లేదు కాబట్టి మిగతా విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నా. ఇట్స్ సో పర్ఫెక్ట్. గెట్ లాస్ట్. మీ మొట్టమొదటి సినిమా సంధ్య చాలా అపురూపమైన సినిమా. అది చాలా అవార్డులు కూడా వచ్చి ఉండాలి ఆ సినిమా. అవును, వచ్చినాయండి. కానీ ఈయన, నేను మా ఊరు వాడు కాబట్టి దుర్మార్గుడు అంటాను. ఆ తర్వాత అలాంటి సినిమా తీయలేదు. మొత్తం కమర్షియల్ సినిమాలే. 99% అన్ని either 100 days ఆర్ సిల్వర్ జూబ్లీ సినిమాలు. అది ఎట్లా సాధ్యమైందండి నా తెలియ అడుగుతాను. నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను, ఏం పెద్ద చదువుకోలేదు, నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామం నుంచి రైలు ఎక్కి మద్రాసుకి వెళ్ళి ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసలు ఈ సినిమాలు ఏంటి ఇట్లా తీసేసి ఇంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి ఏంటి అని. అంటే జడ్జిమెంట్ అండి మెయిన్. సబ్జెక్టు కరెక్ట్గా ఉందా లేదా, సాంగు ఇది ప్రజలకు ఎక్కుతుందా లేదా అనే జడ్జిమెంట్ కొంచెం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా ఇదేమో దానివల్లనే మెయిన్ రీజన్ అదేమో అనుకుంటున్నాను. ఒక పెద్ద లబ్ధ ప్రతిష్ఠుడైన హీరోతో 26 సినిమాలు అటు స్టెచ్ చేయడం అంటే సహజం కాదు. ఇప్పుడు అతనికి, నిర్మాతకి, జనానికి కూడా మీ మీద నమ్మకం ఉండాలి. అవును. ఈ 26 సినిమాల్లో ఫెయిల్ అయిన విన్నుంటాయి, చెప్పగలరా మీరు? 3-4 మరి 26 సినిమాలో 23 హిట్లు ఇచ్చారంటే మీరు, ఇట్స్ నాట్ జోక్. ఫెంటాస్టిక్. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే పుట్రా మేస్తిరి, నేనే పుట్రా మేస్తిరి. హోయిరబ్బా హోయిరబ్బా. గాడ్ బ్లెస్ యూ. సాయి హారిక దమ్మ, ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం.
సాయి హారికి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథ్ గారు, గానం సుశీలమ్మ, బాలుడు. ఇది కథ కాదు సినిమా నుంచి సరిగమలు గలగలలు. సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలి నాట్యము చిలికాలి మూవల గలగలలు చిలికాలి మూవల గలగలలు చిలికాలి సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలి నాట్యము సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలి నాట్యము నిజంగా విశ్వనాథం గారు బతికుండి ఇక్కడ కూర్చుని ఉంటే లేచి చప్పట్లు కొట్టుండేవారు. థ్యాంక్ యూ సార్. అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. చాలా బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. పాటలు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం వద్దు. ఎక్కడో ఒకటి చిన్నవి, మిగతా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ పాడావు నువ్వు. ముందర ఎనర్జీని చాలా గట్టిగా నీ కోసం అని పాడు. ఎందుకంటే ఇద్దరు కలిసి పాడింది పాడాలి కదా. చివరి పల్లెకి వచ్చేసరికి నీకే అర్థమైపోయింది అది కదా. ఒకసారి చివరి పల్లె పాడేసి నీకు తృప్తిగా ఉండిపోతుంది. సరిగమలు పాడు నాతో. గలగలలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము.
అది వరుస, ఇది కరెక్ట్, పర్ఫెక్ట్. కష్టం రెండు హమ్మింగ్ విడివిడిగా అవతల వాళ్ళు ఇవతల పాడింది కలిసి పాడాలి అంటే కొంచెం కష్టం. ఆత్రేయ గారు ఇంకేం చెప్పాలి, ఏదైనా ఇది ఎవరు రాశారబ్బా అనుకుంటే ఒక లైన్ వచ్చి వెధవా నేనురా నా లైన్లోంచి ఆత్రేయ వచ్చి ఫట్ మన కొడతాడు ఇలా, నా స్టాంప్ అర్థం కాలేదా నీకు అని. హృదయాలు కలవాలి ఒక శృతిలో, నువ్వు పాడలేదా చరణం, బ్రతుకులు నడవాలి ఒక లయలో, శృతి లయలు ఒకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు. ఎంత కవిత్వం ఉంది, శబ్దం ఉంది, అన్నీ చక్కగా. మంచి పాట, చాలా అందమైన పాట. నాకు దొరికిన వరాల్లో ఇదొకటి. చాలా బాగా పాడావు తల్లి. గాడ్ బ్లెస్. ఇప్పుడు యుగళ గీతాల్లోకి వెళ్తున్నాం. ముందుగా సాయి మాధవ్, లక్ష్మీ భావజ రండి. అందరికీ నమస్కారం. వీళ్ళిద్దరూ ఎంపిక చేసుకున్న పాట ఓరుగల్లుకే పిల్ల, సైనికుడు సినిమా నుంచి. రచన వేటూరి, సంగీతం హారిస్ జయరాజ్, కారుణ్య అండ్ మాలతి బృందం పాడారు. శుభం. ఓ చిలకానా రా చిలకా రావే రావే రా చిలకా నా చిలకా రా చిలకా రావే రావే రా చిలకా. ఓ సయ్యా రే సయ్యా రే సయ్యా హో రే అరే సయ్యా రే సయ్యా రే సయ్యా హో రే. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జబనాల ఓ మధుబాల, జబనాల ఓ మధుబాల, ఇవి జగడాల ముద్దు పగడాల, అగ్గి మీద గుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరాగిలా. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. పిలుపులే వెన్నెలా, ఇకనైనా తననైనా జతకు చేరగలనా. అందాల దొండ పండుకు మిస మిసలకు సరుకాకి ఎందుకు, అది ఈడా సరిజోడా తెలుసుకొనవి తులసి. చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు, చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు. చాలు చెడుగుడు వేరుగుడు తప్పేవి కావు తిప్పలు. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే.
కసుబుసులా తెగ కలలు కనకు గోరువెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వణుకు తమ్ములున్నవా మగ సిరిగా ఎదురు పడగలవా లంకేసా లవ్ చేసా రాముడంటి జతగానే ఎదము సిరిన మసగల మకమకలాడిన మాయే తెలుసా ఓడి దుడుకులు ఉడుకులు ఈ ప్రేమ కన్ని తిప్పలు బిగినింగ్లో చిలకని చాలాసేపు పిలిచావు నువ్వు, వస్తుందేమో అని చూసా, రాలేదు. అదరగొట్టేసావు అసలు బిగినింగ్. నువ్వు కూడా చాలా బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ. వెరీ వెల్ సాంగ్, వెరీ వెల్ సాంగ్. ముందు ఆ సాకి అసలు ఎంత శృతి పక్వంగా ఉందంటే బిగినింగ్ సాకి అదే కష్టం. ఎందుకంటే మాలతి వాయిస్ కూడా అది కాదు, తన వాయిస్ మార్చి పాడుతుంది. అలాగా నువ్వు పాడావు, పర్ఫెక్ట్గా మార్చి పాడావు. అండ్ చాలా మహాశృతి పక్వంగా ఉంది ఆ బిగినింగ్ పోర్షన్ అంతా కూడా. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఓకే. సుగంధిని హిమబిందు. అందరికీ నమస్కారం. సుగంధిని హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన జొన్న విత్తుల, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర శ్రేయ ఘోషాల్. శ్రీరామరాజ్యం సినిమా నుంచి దేవుళ్ళే మెచ్చింది. కథ
ధన్యవాదాలు. ఇద్దరు బ్రహ్మాండంగా పాడారమ్మా, చాలా బాగుంది. అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు నాకు ఇష్టమే. ఇళయరాజా గారు అంటే ప్రత్యేకమైన ఇష్టం, ఎందుకో తెలీదు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. బ్రహ్మాండంగా కమ్మగా చేశారు. పెట్ట కొంచెం కోతగానం అని ఇద్దరు పాడినప్పుడు తెలియలేదు, కానీ సోలోగా పాడినప్పుడు నీ వాయిస్ ఎదిరిపోయింది. మీరు కూడా చాలా బాగా పాడారమ్మా. ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నాకు ఈ పాట అంతట్లోకి లాస్ట్ చరణం చాలా నచ్చింది. కారణం ఏంటంటే దట్ ఈస్ ఈయనన్నారు అందరికంటే కొంచెం ప్రత్యేకత అని. వాడు మిగతా వాళ్ళ ఉండడానికి ప్రయత్నించడు ఎప్పుడు. మిగతా వాళ్ళు అలాగా ఉంటే నేను ఎందుకు ఉండాలని. కానీ వాడి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా. వాడికి ఎస్డి బర్మన్ అన్న, సి రామచంద్ర అన్న చాలా ఇష్టం. ఆ లాస్ట్ చరణం అంతా కూడా సి రామచంద్ర గారు బాగా వినపడతారు. మరి ये जिंदगी उसी की है जो किसी का हो गया प्यार में तरारेरा. అది బాగా వినపడుతుంది ఆ చరణం. నాకు ఎంత బాగుందో. ఒకసారి నాకు దయచేసి లాస్ట్ చరణం పాడండి. ఐ వాంట్ టు లిసన్ టు ఇట్ వన్స్ అగైన్ ప్లీజ్. నీ నీడగ సాగునింక జానకి అని సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగమే రామాంకితమై హృదయం కలికి సీతకే శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియబంధమని ఆజానుబాహుని జతగూడే అవని జాత ఆనందరాగమి తానాయే గృహిణి సీత. ట్యూన్కి జొన్నవిత్తల ఎంత అద్భుతంగా రాశాడో కూడా. బాపు గారు ఎంత అందంగా తీశారో, ఎంత అందమైనటువంటి నాకు ఈ చరణం. నేను ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాను కదా, నేను పాడి వినిపించాను రామచంద్రదని. ఎస్డి బర్మన్ గారు ఎక్కడున్నారు? స్టార్టింగ్లోనే ఉన్నారు. ఫస్ట్ లైన్ పాడండి ఒకసారి. మీకు గుర్తుకు రాలేదా? మీకు గుర్తుకు రావట్లేదా? సెకండ్ హాఫ్ ఆఫ్ ఖిల్తే హై దిల్ యహా తరరే రరే. సెకండ్ హాఫ్ మీరు ఆలోచిస్తే దగ్గరగా ఉంటుంది. అది వాడికి చాలా ఇష్టం. ఎస్డి బర్మన్ అన్న, రామచంద్ర అన్న, అవన్నీ కనపడతాయి. మొగ పాట అంతా ఒక ఎత్తు. అక్కడికి వచ్చేసరికి ఎందుకు మనకు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ని ఎంత పవిత్రంగా చూపించాలో అంత పవిత్రంగా చేశాడు ఆ ట్యూన్. ఎంత బాగుంది ఆర్కెస్ట్రేషన్ కూడా. అక్కడ సింపుల్ అండ్ సో బ్యూటిఫుల్. మంచి పాటతో మొదలెట్టాం, మంచి పాటతో ముక్తాయింపు చేసుకుంటున్నాం కార్యక్రమానికి. ధన్యవాదాలు. ముందుగా మనవిని మన్నించి కార్యక్రమానికి వచ్చి హాయిగా మనసులో ఉన్న మాటలను సంక్షిప్తంగా చక్కగా నవ్వుతూ పిల్లలకు ఆశీర్వాదాలు అందజేసినటువంటి కోదండరామరెడ్డి గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సార్, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఇప్పుడు ఈ వారం గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఇచ్చే 10,000 రూపాయల పురస్కారాన్ని ఇద్దరు అందుకుంటున్నారు కలిసి. గణేష్ అండ్ నాదప్రియ. విహంగ స్వరాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది, గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది, ఏ జ్ఞానం ఆనాదం. శ్రీ మామిడిపూడి రామకృష్ణ అడ్వకేట్. ఆయన జ్ఞాపకార్థం వారి కుమారులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్ పట్టాభిరామ్ గారులు వారు తండ్రి గారు రాసినటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత కానుకగా మన పిల్లలకు అందరికీ అతిథులకు అందజేయమని అన్నారు. అది ఇవాళ ఆనందంగా నేను కోదండరామరెడ్డి గారికి ఇచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు వచ్చినందుకు సర్వదా 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 కృతజ్ఞులం. మళ్ళీ వచ్చే వారం మీ ముందు ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. అందెను నేడే అందని జాబిల్లి, నా అందాలన్నీ ఆతని వెన్నెలనే.
అల్లరితోనే గెరిల్లా దాడి చేసినట్టుగా మనల్ని పట్టేస్తాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన ముత్తుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. జోజో అనే దగ్గర జూజు ఎందుకు అన్నానన్న సంగతి పెద్ద ఆశ్చర్యం సార్ ఇది. పొంగిన